గులాబీ బాస్ కేసీఆర్ మేనల్లుడు 6 అడుగుల బుల్లెట్ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. శుక్రవారం మేడిగడ్డ పర్యటనలో భాగంగా అన్నారం బ్యారేజ్ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా వారాస ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మా మామ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన దేనికైనా ఒడిగడతారని మాకు అనుమానాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడగొడితే సరిపోతుందని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రగతి భవన్ ను బాంబులతో పేలుస్తామని అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. మెగా ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగడం సహజమేనని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందన్నట్లుగా అధికార కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నారం బ్యారేజ్లో లోపాలుంటే సరిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ ని పునరుద్ధరించవచ్చని ఇంజనీర్లు చెప్పారని హరీష్ రావు తెలిపారు. వర్షాకాలం వచ్చేలోపు కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు సీరియస్ అయ్యారు. తామేదైనా కార్యక్రమం పెట్టిన రోజే ప్రభుత్వం మరో ప్రోగ్రాం నిర్వహిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వాలని అధికార పార్టీకి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.